అందరికీ నమస్కారం. నేను సరోజా వింజామర, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. నా కవిత శీర్షిక పూలవాగు. బడికి పోంగా రాంగా పూలవాగు వచ్చిందంటే ఎంత సరదా మాకు. బతుకమ్మ పండగకైతే చెప్పవశం కాదు. పట్టు కుర్చీళ్ళు పైకి దోపి వెండి గజ్జెలు నీటిలో మెరువంగా గునుక తంగేడులు తీరొక్క పూల బతుకమ్మలను నీటిలో ఇడిచి అటెనక వంతెన మీదికి పోయి చూస్తే వాగులో నీళ్ళేవి, మొత్తం పూలే. అయితే ఆ 9 రోజులు నా నీళ్ళవాగు పూలవాగే. బతుకమ్మలతో వచ్చే చిట్టిపొట్టి చిన్నారులు, ముచ్చటైన ముదితలు, దారిదారంతా మాదే. ఎటు చూసినా మేమే. మా కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు, అలంకరించిన దారులు, జెండాలు, స్వాగత తోరణాల కలకలలు, ముచ్చటగా పేర్చిన బతుకమ్మను పారేవాగులో వదిలి కదలలేక కదిలి గట్టుపైన అమ్మలు దోస్తులతో కలిసి పసుబొట్లు సద్దులు పంచుకోటాలు. అబ్బో, ఆ కోలాహలమే వేరు. ఏవి ఇప్పుడేవి ఆ నీళ్ళేవి, ఆ ప్రత్యేకాలేవి, సద్దులు తినేందుకు వీలుగా ఏర్పాట్లేవి. పట్టుకుచ్చిళ్ళు మారలే, బతుకమ్మ ఆచారము మానలే, ఆటాపాట ఉత్సాహము మరువలే. కానీ ఆ వంతెన కింద ఇప్పుడు నీళ్లు లేవు, ఇసుక తప్ప. గంగా ప్రవాహంలో మెరిసిన పసుపు పాదాలు ఇప్పుడు మురికిలో దిగాల్సి వస్తున్నది. పవిత్రమైన పూలను ఇప్పుడు అపవిత్రమైన మురుగులో కలపాల్సి వస్తున్నది. ఆ హారన్లు, డీజేల మూతలో మా పాటలు మూగవుతున్నాయి. సద్దుల వేలైతే హరిరామ గోస, బంతిలా కూసునే ఇంతులు రోడ్డు పక్కన, విగ్రహాల సందుల్లో ఇటుకలు, రాళ్ళు, కంకర పైన, ముండ్లు, మురికి బట్టలపైన పంచుకు తినే వీళ్ళేని హద్దులతో అరికాళ్ళు మోకాళ్ళ మీద కూసుంటున్నారు. అయినా బతుకమ్మను బతికించిండ్రు. ఇప్పుడు అక్కడ పూలున్నాయి, కానీ అది ఇప్పుడు వాగు కాదు, అతివల కన్నీటిని మింగుతున్న ఎడారి నాగు. ప్రభుత్వ దృష్టితో ప్రక్షాళనమై పూలవాగు పునర్వైభవం సంతరించుకుని పేరును సార్థకం చేసుకుంటే బాగు. ధన్యవాదాలు.